బాబాయ్ గారు చెప్పండి, ఏంది రోజుకు ఒక రకంగా ఒక్కొక్క మనిషిని సావగొడతా ఉన్నారు. వైసీపీ కార్యకర్తల నాయకులు చేతులు కూడా ముడుచుకొని కూర్చున్నారు. దాన్ని ఎలా చూస్తారు? మీ యవనగడ్డలోనే నిన్న పట్టపగలు హత్యాయత్నం చేశారు. ఆయన పరిస్థితి క్రిటికల్గా ఉందంట. దాన్ని ఎలా చూస్తారు? అవునా, మీకు ఒకటి చెప్పనా, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా కూడా వైసీపీ మూర్ఖులు వాళ్ళ నైజం ఇంకా మార్చుకోలేదు. కేసీఆర్ గారు, వారాహి వారు. ఎందుకంటే లోగడ వైసీపీ గవర్నమెంట్లో కూడా ఇదే పరిస్థితి. దేనివల్ల చెప్పమంటారా? వాళ్ళకాళ్ళు ఎవరైనా సరే అడ్డమొస్తే చంపేస్తే మనకు భవిష్యత్తులో అడ్డం ఉండరు అనుకుంటారు. ఆ పొరపాటే ఎన్టీఆర్ గారు పుణ్యమంట. ఎన్టీఆర్ గారి పార్టీ సైకిల్ గుర్తు అంత మెజార్టీతో గెలిచింది. కానీ ఒక్క మాట నిజం, ఒక్కసారి చంద్రబాబు గారు కానీ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కసారి సిటికేసి మీదేంటో మీరు చూసుకోండి రా బాబు, మేమైతే తట్టుకోలేకపోతున్నాం అన్నారా, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళిపోతారో ఏమైపోతారో వాళ్ళకే తెలియదు. ఇది మట్టికి నిజం. ఆ నైజాం తెలుగుదేశంలో లేదు. ఆ పద్ధతి, ఆ దుర్మార్గం, అలాంటి ఆలోచనలు, అట్లా చంపి మనం గెలవాలనే పద్ధతి చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇంకా స్టేట్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీలు, తెలుగుదేశం మంత్రులకు కానీ ఉంటే ఇవాళ గవర్నమెంటు ఉన్నందుకు, ఇంత మెజార్టీతో గెలిచినందుకు వాళ్ళు ఏమైపోతారో ఒక్కసారి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ప్లస్ పోలీసు వారు కూడా నాకు తెలిసి, నేను అనుకుంటాం ఏంట్లే మనకెందుకు, మనం ఆ తర్వాత వెళ్ళి కేసు రాసుకునేవాళ్ళం, వాళ్ళైతే మనకే వీళ్ళైతే మనకే నేను కొంచెం బద్ధకంగా తీసుకున్నట్టుంది. హోమ్ మినిస్టర్ అనిత గారు ఎవరో ఆవిడ పక్కన పోరాడుతుంది, ఆడపిల్లలు అంటుకున్న వాళ్ళని కాల్చేయండి అనే నోటు మాట ఒకటి అనలేదు, కానీ అంత పెద్ద శిక్షలు ఏమంటుంది. అయినా 19 నెలల పసికందుని పాడు చేశాడంట. ఎదవేవుడు అదేది తూర్పులో ఏదో పారిస్టేరియా అని చెబుతున్నారు. అసలు ఆడు మానవుడేనా? ఆడు మానవుడేనా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి కేసీఆర్ గారు. ఇంకోటి చెప్పమంటారా? ఈ నిన్న అవనిగడ్డలో జరిగిన దానికి బుద్ధప్రసాద్ గారు, మండల బుద్ధప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు కరెక్ట్గా పాటించి దాని మీద చర్య తీసుకుంటే అది మళ్ళీ జరగకోకుండా చూసుకోవాలి. ఎందుకంటే మండల బుద్ధప్రసాద్ గారు ఒకప్పుడు కాంగ్రెస్, వాళ్ళ నాన్న కాంగ్రెస్. అమునిగడ్డలో సింహాద్రి సత్యనారాయణ గారు అనే ఆయన తెలుగుదేశం 3 సార్లు గెలిచాడు. ఆ ఊరు కంచుకోట తెలుగుదేశానికి. వాళ్ళు ఉన్నంతకాలం కార్యకర్తల మీద అక్కడ దెబ్బ పడలా. మరి ఇప్పుడు బుద్ధప్రసాద్ గారు బద్ధకమా, లేకపోతే ఏదైనా తెలియక జరిగిందా, అది ఒకటి ఆలోచించుకోవాలి. నిన్న నరికించుకున్నాడు చందు రామారావు. ఏ ఊరు అన్నారు? మోబిదేవి పక్కన ఏదో ఊరు అన్నారు. ఏంటండి కేసీఆర్ గారు ఏ ఊరు అన్నారు? ఊరి పేరు ఏమన్నా మీకు ఐడియా ఉందా? అయితే వాళ్ళ సడ్డుగుడిది మట్టికి మా ఊరే, భూపతి నాగేశ్వరరావు వాళ్ళ సడ్డుగుడు. అంటే ఆయన భార్య అక్కయ్య భర్త, చెల్లెలు భర్త. ఇప్పుడు అతను లేడు, చనిపోయాడులే. ఏది కొత్తపాలెం బుచ్చికోటయ్య గారి ఊరే. అయితే ఇంకా ముందు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అరాచకాలు చేస్తారు. వాళ్ళ పద్ధతి మార్చుకోరు, వాళ్ళ పందా మారలేదు. నిన్న ఇనుకొండలో వైఎస్ఆర్సీపీ అని టైటిల్ వచ్చింది, ఏదో ఒక సిపి ఆ రకంగా నడి రోడ్డు మీద నరికేయచ్చా? అది పద్ధతేనా? ఏంటంటే న్యాయంగా పోదాం, మనకు ప్రజల నుంచి మద్దతు ఉంది, మళ్ళీ మనం 2029కి కూడా మనం విన్ అవుతామని చెప్పి చంద్రబాబు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు చక్కగా ఆలోచించి పరిపాలన చేస్తుంటే వీళ్ళు అరాచకాలు చేస్తున్నారంటే ఇది ఎవరు తప్పు? దానికి నైతికం ఎవరో ఇచ్చాలి. అదే ఎమ్మెల్యే పదవి వైఎస్ఆర్సీపీలో ఉక్కుర్తి శ్రీనివాసరావు అనేవాడికి ఇచ్చినట్టయితే అసలు అక్కడ ఇంత రిమార్క్ లేకుండా పరిపాలించేవాడు. ఎందుకంటే కాపు సామాజిక వర్గం ఇది కాదంటలా, ఇది అదే. ఇప్పుడు అదే కొత్తపాలెంలో ప్రకాష్ గారు, ప్రతాప్ అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ మీద కూడా లిబరల్గానే ఉంది అక్కడ, యాంటీబయాటిక్గా. వాళ్ళు అటువరకు ఏదో వాళ్ళ పెదనాన్న కొడుకుని ఏదో చేసుకున్నారు. ఇలాంటివన్నీ ఎవరు చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఒక్కసారి ఆలోచించుకోమనండి.